ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ ఏర్పాట్లలో గందరగోళం రేగింది. 70 ఏళ్ల ఖైరతాబాద్ గణేష్ చరిత్రలో ఇది తొలిసారి. అభిప్రాయాలు భేదాలు వచ్చాయి. ముందుకు సాగటం లేదు విగ్రహ తయారీ పనులు. ప్రతి ఏటా 100 రోజుల ముందు నుంచే విగ్రహ తయారీ కొనసాగుతోంది. అయితే ఈసారి 2 వర్గాలుగా ఉత్సవ కమిటీ విడిపోయింది. పాత కమిటీ కొత్త కమిటీ మధ్య పోరు కొనసాగుతుంది. తమకు సమాచారం ఇవ్వకుండానే కొత్త కమిటీ కార్యక్రమాలు చేస్తుందంటూ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు రాజ్ కుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. గతేడాది గణేష్ ఉత్సవాలను సుదర్శన్ కుమారుడు రాజ్ కుమార్ నిర్వహించారు. ఈసారి ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలను సింగారి కుటుంబం కాకుండా తామే నిర్వహిస్తామంటున్నారు స్థానికులు. 2 కమిటీలతో ఉత్సవ కమిటీ చైర్మన్ దానం నాగేందర్ భేటీ అయ్యారు. దానం ఎంట్రీతో 2 కమిటీల మధ్య రాజీ కుదిరింది. 100 మందితో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు. అధ్యక్షుడిగా దానం, చైర్మన్గా రాజ్ కుమార్ ఎన్నుకున్నారు. ఖైరతాబాద్ గణేష్ పార్టీలకు అతీతంగా జరిగే పండగ. ఈ కమిటీలో అందరికీ ఆసక్తి ఉంటుంది. ఖైరతాబాద్ గణనాథుడు గిన్నిస్ రికార్డులోకి ఎక్కుతాడు. ఎంత మొత్తం వచ్చింది అనేది డిస్ప్లే ద్వారా తెలియజేస్తారు. వచ్చిన డబ్బు ద్వారా సంక్షేమ కార్యక్రమాలకు వినియోగిస్తామంటూ ఈసారి ప్రత్యేకంగా 5 కమిటీలుగా విభజిస్తామని, ఎన్ఆర్ఐ, పోలీస్, మీడియా, ఫైనాన్షియల్ విభాగాలను ఏర్పాటు చేస్తామన్నారు దానం. ఈసారి కమిటీ మెంబర్స్కి ఐడి కార్డు ఇస్తామని, మీడియాకు కూడా ప్రత్యేకంగా పాసులు ఇస్తామంటున్నారు నిర్వహణ కమిటీ. అయితే ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ మాత్రం కొలిక్కి రాలేదు. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ, శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ మధ్య గొడవ సాగుతుంది. 2 వర్గాల విభేదాలతో గణేష్ పనుల్లో జాప్యం జరిగింది. మొత్తం మీద దానం ఎంట్రీతో తాజాగా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీకి సంబంధించి ఇరు వర్గాల మధ్య రాజీ ఏర్పడిందని చెప్పవచ్చు. దీంతో కొంత పనులు ఇప్పుడు ముందుకు సాగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. దాదాపు 70 ఏళ్ల చరిత్రలో ఖైరతాబాద్ బడా గణేష్ ఉత్సవ నిర్వహణలో తొలిసారి అభిప్రాయ భేదాలు వచ్చాయి. ఇదే తొలిసారి కావడం. అభిప్రాయ భేదాలకు కారణం 2 కమిటీలుగా విడిపోవడమే. దీంతో ఒక్కసారిగా ఎమ్మెల్యే దానం నాగేందర్ ఎంట్రీతో పూర్తిగా సీన్ మారిపోయింది. ఇరు వర్గాల మధ్య రాజీ కుదిర్చి 100 మందితో కొత్త కమిటీ ఏర్పాటు చేసి పూర్తిగా ఉత్సవ కమిటీని మళ్ళీ ఉత్తేజం తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. విగ్రహ పనులను త్వరితగతిన పూర్తయ్యేలా ఆయన చర్యలు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శిల్ప అందిస్తారు.